వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 127వ భాగం 22/2/26 కిష్కింధాకాండలో 8వ సర్గలోకి చెమ్మనం. సుగ్రీవుడు తన దుఃఖానికి కారణాన్ని రాముడికి చెప్పడం, రాముడు అతన్ని ఓదార్చి మీ సోదరు ఇద్దరికి వైరం ఎందుకు వచ్చింది అని అడగడు. పరితుష్టస్తు సుగ్రీవస్తేన వాక్యేన వానరః లక్ష్మణస్యాగ్రయం సూరం ఇదం వజరముగ్రమగ్రమబ్రవీత్. ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించి లక్ష్మణుడి అన్నగారు శూరుడు అయిన రాముడితో ఇలా: సర్వదాహం అనుగ్రాహ్యో దేవతానాం న సంశయ ఉపపన్నో గుణోపేతః సమాయస్య భవాన్ మమ. సకల సంపదాలతో సద్గుణాలతో నిండిన నువ్వు నాకు స్నేహితుడవయ్యావు రామా. అందుకే దేవతలు నా మీద పరిపూర్ణ అనుగ్రహం చూపించారని చెప్పడంలో సందేహలే. శక్యం ఖలు భవేద్రామా సహాయేన త్వయా నః స్వరరాజ్యమపి ప్రాప్తం స్వరాజ్యం కిముత ప్రభు. ఎలాంటి దోషాలు లేని రామ ప్రభు, నువ్వు సహాయం కనుక చేస్తే నేను స్వర్గలోక రాజ్యాన్ని కూడా పొందగలననే ధైర్యం ధీమా నాకు వచ్చే. నా రాజ్యం మాట చెప్పాలా? సోహం సభాజ్యో జందూనాం బంధూనాం సుహృదాం చైవ రాఘవ యస్యాగ్ని సాక్షికం మిత్రం లబ్ధం రాఘవవంశజం. రామ, రఘువంశంలో పుట్టిన నీతో అగ్ని సాక్షికంగా స్నేహం చేసుకున్న నన్ను బంధువులు మిత్రులు కూడా గౌరవిస్తారు. అహమస్య అనురూపస్తే వయస్యోజ్ఞాస్య శేషనై నతు వక్తుం సమర్థోహం స్వయమాత్మగుణానిమాన్. నేను కూడా నీకు తగిన స్నేహితుడిని. ఈ విషయాన్ని నువ్వే మెల్లమెల్లగా తెలుసుకోగలవు. నా గుణాలను గురించి నేనేం చెప్పకూడదు. మహాత్మనాం తు భూయిష్టం తద్విధానాం కృతాత్మనాన్ నిశ్చలా భవతి ప్రీతి ధైర్యమాత్మవతం నత్వాత్మనతాం వరా. బుద్ధిమంతులలో శ్రేష్ఠ రామా, నా మనసు అదుపు తప్పింది. నీ వంటి మహాత్ముల ప్రేమ ధైర్యం కూడా సాధారణంగానే నిశ్చలంగా ఉంటుంది. రజతం వా సువర్ణం వా శుభాన్యాభరణాని చ అవిభక్తాని సాధూనాం అనగచ్చంతి సాధవః. కనుక సత్పురుషులు వెండి బంగారం ఉత్తమమైన ఆభరణాలు మొదలైన వాటిని ఇది నీది ఇది నాది అని పంచుకోకుండా సమంగా వస్తారు అని సత్పురుషులు లోకంలో చెబుతారు. ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖితోపి వా నిర్దోషశ్చ సదోషశ్చ వయస్యః పరమాగతి. ధనికుడైనా దరిద్రుడైనా, దుఃఖాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న, దోషాలున్న దోషరహితుడై స్నేహితుడే ఉత్తమమైన గతి. ధనత్యాగః సుఖత్యాగో దేశత్యాగోసి రాఘవ నయస్యార్థే ప్రవర్తస్తే స్నేహం దృష్ట్వా తథావిధం. దోషరహితుడవైన రామా, స్నేహం అంటే ఇలాంటిది అని తెలిసిన వాళ్ళు కానీ సుఖం కానీ దేశం కానీ స్నేహితుడిపై నిమిత్తమై విడవటానికి కూడా వెనుదీయకుండా ఉంటారు. స్నేహానికి అంత విలువ ఇస్తారు. తత్తథేత్య బ్రవీద్రామః సుగ్రీవం ప్రియదర్శనం లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేన ధీమతః. దేవేంద్రుడులాగా ధీమంతుడు లక్ష్మీ సంపన్నుడు అయిన లక్ష్మణుడి సమక్షంలో రాముణ్ణి చూసే వాళ్ళకి ఆనందం కలిగించే ఆ సుగ్రీవుడితో నువ్వు చెప్పిందంతా యథార్థం అని పలికారు. తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతశ్చక్షుర్వని లోల అపాతయత్
సుగ్రీవుడు నిలిచి ఉన్న రాముణ్ణి మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి చూసి ఆ అడవిలో అన్ని వైపులా తన దృష్టి ప్రసరింపచేశాడు. సదర్శ తతసారం విదూరే హరీశ్వర సుపుష్పమీషత్ప్రత్యాఢ్యం భ్రమరైరుపశోభితం. అప్పుడు సుగ్రీవుడికి చాలా పుష్పాలతో నిండి తక్కువ ఆకులతో తుమ్మెదలతో వ్యాప్తమైన మద్ది సాలవృక్షం కలదు. తస్యైకాం పర్ణ బహుళాం శాఖాం భంక్యా సుశోభితం రామస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద స రాఘవ. సుగ్రీవుడు చాలా ఆకులు గల అందమైన కొమ్మ దొకనాన్ని నేల మీద పరిచి దాని మీద రాముణ్ణి కూడా కూర్చోబెట్టాడు. తావాసీనౌ తతో దృష్ట్వా హనుమానపి లక్ష్మణం శాలశాఖాం సముత్పాట్య వినీతముపవేశయత్. ఆ తర్వాత హనుమంతుడు సుగ్రీవుడు కూర్చోవటం చూసి ఒక శాల వృక్షశాఖ విరిచి వినయవంతుడైన లక్ష్మణుడికి దాన్ని కూర్చోవటానికి ఏర్పాటు చేశారు. సుఖోపవిష్టం రామంతో ప్రసన్న ముదద్ధిం యథా సార పుష్పావ సంకీర్ణే తస్మిన్ గిరివనరోత్తమే తథ ప్రకుష్ట సుగ్రీవాస్ లక్ష్మయ స్వభయాగిరం ఉవాచ ప్రణయాద్రావం హర్షవ్యాకులితాక్షరం. కనుక సార పుష్పాలంతటా రాలిపడి ఉన్న ఆ శ్రేష్టమైన పర్వతం సుఖంగా కూర్చున్నటువంటి సకల మనోభిరాముడైన రాముడు ప్రశాంతమైన సముద్రంలాగా అలలు లేకుండా ఉంది. సుగ్రీవుడు చాలా సంతోషించి రాముడితో ఆనందంతో అక్షరాలు తొట్టుపడగా చాలా నెమ్మదిగా మంగళకరాలైన మాటలతో ఇలా సంభాషణ ప్రారంభి. అహం వినికృతో భ్రత్రాచరామ్యేష భయాద్దిన ఋష్యమూకం గిరివరం హృతభాజ సుదుఃఖిత. నన్ను నా సోదరుడు వారి అవమానించి నా భార్యనే అపహరించారు. నేను చాలా దుఃఖిస్తూ భయపీడితుడనై పర్వత శ్రేష్టమైన ఈ ఋష్యముఖం మీద తిరుగుతున్నాను. సోహంత్రస్తో భయే మగ్నో వనే సంభ్రాంత చేతస వారిన నికృతో భ్రాత్ర కృత వైరస్య రాఘవ. కనుక రామ నా సోదరుడైన వారి నన్ను అవమానించాడు. నాకు అతడితో వైరం ఏర్పడి నేను భయం చెంది ఏం చెయ్యాలో తోచక ఈ అడవుల్లో ఇలా పడి తిరుగుతున్న నలుగురు అనుచరులతో కలిసి వారినో మే భయాతశ్చ సర్వలోకాభయంకర మమాపి త్వమధమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి. సర్వలోకాలకు అభయమిచ్చే రామ, నేను నా సోదరుడైన వారి నుండి భయం పొంది ఉన్నా. అలాంటి నా విషయంలో అనుగ్రహం నువ్వే చూపించాలి. ఏవ ముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సల ప్రత్యువాచ స కాకుత్త సుగ్రీవం ప్రహసన్నివ. తేజస్శాలి ధర్మాలు తెలిసినవ ధర్మపరా అయిన రాముడు సుగ్రీవుడి మాటలు విని ఇలా అన్నాడు. ఉపకార ఫలం విత్తనం అపకారో అరిలక్షణం వర్జైవ తం భజదిష్యామి తవ భార్యాపహారిణం. స్నేహం చేసుకోవటంలో ఫలం ఉపకారం అపకారం చేయటం శత్రు లక్షణం. నీ భార్యను అపహరించిన వారిని ఇప్పుడే చంపేస్తా అని సుగ్రీవుడితో అనేశాడు. ఇమే హిమే మహాభాగ పత్రిణస్తిష్మజేయుష కార్తికేయ వనోద్భూత శరాహిమ విభూషిత కంకపత్ర పరిచ్ఛిన్న మహేంద్ర అశని సన్నిభ సుపర్వాణ సుతీక్ష్ణాగ్రా సరోషా భుజగా ఇవ. మహాభాగ్యవంతుడైన సుగ్రీవ, గద్దల రెక్కలు కట్టిన ఈ నా బాణాల తేజస్సుందే మహాతీక్షణం. బంగారం చేత అలంకరింపబడిన ఈ బాణాలు
కుమారస్వామి జనించిన వనంలోని కాండాలతో నిర్మించబడి మంచి కడుపులు చాలా తీక్షణాలైన అగ్రభాగాలు గల ఈ బాణాలు దేవేంద్రుణ్ణి వజ్రాయుధం లాంటివి, కోపిస్తే సర్పంలాగా భయంకరంగా. వారి సంయమమిత్రంచే తే భ్రాతరం కృతగిల్విషం శరైర్వినిహితం పశ్యా వికీర్ణమివ పర్వతం. శ్రీ సోదరుడు పాపం ఆచరించిన వాడు అయిన వారి అనే ఈ శత్రువుడు పర్వతాన్ని పడగొట్టిన నేను బాణంతో పడగొడతా చూడు అన్న. రాఘవస్య వచస్కృత్వా సుగ్రీవో మహినీపతి ప్రహర్ష మధురం దేభే సాధు సాధితి వాచబ్రవీత్. వానర ప్రభువైన సుగ్రీవుడు రాముడి మాటలు విని చాలా సంతోషిస్తూ బాగు బాగు భేష్ భేష్ అన్నాడు. రామ శోకాభిభూతోహం శోకార్థం భవాన్ గతి వయస్య ఇది కృత్వా హి త్వయ్యహం పరిదేవయే. రామా, నేను శోకాక్రాంతుడిగా ఉన్నా. శోకంతో బాధపడుతున్న వాడికి రక్షకుడవు నువ్వే. నువ్వు స్నేహితుడు కదా అని నా కష్టాలు నీ ముందు చెప్పుకుంటున్నా. త్వం హి పాణిప్రదానేన వయస్యో మే అగ్నిసాక్షికం కృతః బాణైర్బహుమతః సచ్చేవ చ శపామ్యహం. నువ్వు నాతో చేతులు కలిపి అగ్నిసాక్షిగా స్నేహం చేశావు. ప్రాణాలతో సమానంగా నాకు ప్రీతి పాత్రుడవై సత్యం మీద ఉట్టేసి చెబుతున్నా. వయస్య ఇది కృత్వా విశ్రద్ధగా ప్రపదామ్యహం దుఃఖమంతర్గతం తన్మే మనోహరతి నిశ్చస. నువ్వు కూడా స్నేహితుడవటం చేత నేను ఏమాత్రం శశభిషలంటాం అరమరికలు లేకుండా చెబుతా. నాలో ఉన్న దుఃఖం నిత్యం నా మనసును దహించి వేస్తోంది. ఏతావదుక్త్వా వచన బాష్పదూషితలోచన బాష్పదూషితయా వాచ నోచ్చై శక్నోతి భాషితుం. నేత్రాల నుండి కన్నీరు కారగా అంత మాత్రమే చెప్పి కన్నీళ్ల చేత మాట తొట్టుపడటం చేత ఇక పైకేం చెప్పలేకపోయి. బాష్పవేగంతు సహసా నదీ వేగమివాగతం ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామసన్నిధౌ. సుగ్రీవుడు రాముడి ఎతట నదీ వేగంలాగా హఠాత్తుగా వచ్చిన కన్నీటి వేగాన్ని ధైర్యంతో ఆపేసుకుని స నిగృహ్యతు తం బాష్పం ప్రముజ్య నయనే శుభే వినిశ్వస్య చ తేజస్వి రాఘవం కొనరుచివాన్. తేజస్యాది అయిన సుగ్రీవుడు కన్నీరు నింపుకొని మంగళకరాలైన నేత్రాలు తుడుచుకొని నిట్టూరుస్తూ మళ్ళా రాముడితో అంటున్నా. పురాహం వాదినా రామారాజ్యాస్వాదవరూపిత పరుషాని చ సంశ్రావ్య నిర్ధూతో అస్మి బలీయసా. రామా, పూర్వం బలశాలి అయిన వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి పరుషవాక్యాలు పరి అవమానించి దూరంగా పంపేశారు. హృతా భార్యా చ మేతేవ ప్రాణేభ్యోపి గరీయసి సుహృదస్య మదీయా మే సంవ్యతాబంధవేషు చాతే. అతడు నా ప్రాణాల కంటే ఎక్కువ ప్రజురాలైన నా భార్యను అపహరించి నా స్నేహితులందరినీ జైళ్లలో తోసేశారు. యత్నవాంశ సదుష్టాత్మా మద్వినాశాయ రాఘవ బహు శస్త్రత్వయుక్తాశ్చ వానరా నిహతామయా. ఆ దుర్బుద్ధి నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అనేక సార్లు నా మీదకు పంపిన వానరులు నేను చంపేశా. శంకయా త్వేతయా చైవాదృష్ట్వా త్వామపి రాఘవ ఓప సర్పామ్యహం భీతో భయే సర్వే బిభ్యతే. రామా, నిన్ను చూసినప్పుడు కూడా వాలి పంపాడని
అనుమానం చేత భయపడి నేను స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయి. భయానికి కారణం ఉన్నప్పుడు అందరూ దేనికైనా భయపడతారు, సహజం కదా. కేవలం తు సహాయామి హనుమత్ ప్రముఖాస్త్విమి అతోహం ధారయాం యజ్ఞ స్వప్రాణాన్ కృచ్ఛ్రగతోపి సన్. నాకు హనుమంతుడు మొదలైన వాళ్ళు మాత్రమే సహాయులుగా వీళ్ళు ఉండటం చేతనే నేను ఎన్ని కష్టాల్లో కూడా ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నా. ఏతేహి కపయ స్నిగ్ధా మాం రక్షంతి సమంతతః సహ గచ్చంతి సంతవ్యే నిత్యం తిష్టంతి చ స్థితే. కనుక నాపై స్నేహం గల ఆ వానరు నేను ఎక్కడికి వెళ్ళినా వెళుతూ నాతో వస్తూ ఎక్కడ ఉన్నా నా పక్కనే నన్ను అన్ని వైపులా వాళ్ళే రక్షకులుగా. సంక్షేపస్త్వేషమే రామ కిముక్త్వా విస్తరం హిదే సమే జ్యేష్ఠో రిపుభ్రాత వారీ విస్తృత పౌరుష. రామా, ఇది నాకు సంబంధించిన సంక్షిప్త వృత్తాంతం. ఇంకా విస్తరించి చెప్పడం నాకు అనావశ్యకం. ప్రసిద్ధమైన పౌరుషం గల ఆ వాలి నా అన్నగారు, వాడే నాకు బలమైన శక్తి. తద్వినాశేపి మే దుఃఖం ప్రనష్టం స్యాదనంతర సుఖం మే జీవితం చైవ తద్వినాశన నిబంధనం. అతడు నా సోదరుడే అయినా అతడు నశిస్తే వెంటనే నా దుఃఖం తొలగిపోతుంది. నా సుఖం జీవితం కూడా వాడి వినాశనం మీదే ఆధారపడి. ఏష మే రామశోకాంత శోకాత్తేన నివేదిత దుఃఖిత సుఖితో వాపి సఖ్యుర్నిత్యం సఖా గతి. రామా, శోక పీడితుడైన నేను నా శోకం తొలగే ఉపాయం చెబుతున్నా. సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా మిత్రుడు మిత్రుడే. కనుక సుత్వైతచ్చవచో రామ సుగ్రీవమిదమబ్రవీత్ కిం నిమిత్తం అభూద్వైరం శ్రోతుమిచ్చామి తత్వత. రాముడు ఆ మాటలు సుగ్రీవుడితో, నీ ఇద్దరికి అసలు ఎందుకు ఈ ద్వేషం వైరం కలిగిందో నిజం చెప్పు, అబద్ధం ఆడద్దు అని. సుఖమీ కారణం సుత్వా వైరశ్చ తవమాన అనంతరు అద్విధాస్యామి సంప్రదార్య బలాబల. సుగ్రీవా, మీ వైరానికి కారణం ఏమిటో నేను తెలుసుకొని బలాబలాలు బేరీజు వేసుకొని చెయ్యాల్సిన పని సునాయాసంగా చేస్తా. బలవాన్ హి మమామర్షాసు త్వాం అవమానితం వర్ధతే హృదయోత్కంపి ప్రావృద్వేగ ఇవ అంభస. నీకు జరిగిన అవమానాన్ని విని నాకు హృదయం కలతపిత్తే మహత్తరమైన కోపం వర్షాకాలంలో జలవేగంలాగా పెరిగిపోయింది. హృష్ట కథయ విశ్రబ్ధౌ యావదారోప్యతే ధను హృష్టస్య మయా బాణు విరస్తశ్చ రిపుస్తవ. ధనుస్సును నేను ఎక్కుపెట్టి బాణం ప్రయోగించి నీ శత్రువును సంహరించేలోగా నువ్వు సంతోషంతో విశ్వాసంతో చెప్పేయి. ఏవ ముక్తస్తు సుగ్రీవ కాకుత్థేన మహాత్మన ప్రహర్ష మధురం లేవే చతుర్భి సహమాన. మహాత్ముడైన రాముడి మాటలు విని సుగ్రీవుడు, నలుగురు వానరులు కూడా అతనితో పాటు ఉన్నవారు సంతోషి. తత ప్రహృష్టవదన సుగ్రీవు లక్ష్మణాగ్రజే వైరస్య కారణం తత్వం ఆఖ్యాతు ఉపచక్రమే. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే కిష్కింధాకాండే అష్టమ సర్గ. సుగ్రీవుడు సంతోషంతో వికసించిన ముఖంతో వైరానికి కారణమేదో నిజంగా యథార్థంగా రాముడికి చెప్పడం ప్రారంభించాడు. 8వ సర్గ అయిపోయింది. కిష్కింధాకాండలో 9వ సర్గ. వాలీ నా మమ భ్రాత జ్యేష్ఠ శత్రునిషూదన
పితుర్బహుమతో నిత్యం మమ చావి తథాపుర. శత్రు సంహారకుడైన వాలి అనే పేరు గల నా అన్నగారు మా తండ్రికి చాలా బహుమాన పాత్రుడు. నాకు కూడా బహుమాన పాత్రుడుగానే ఉండేవాడు మొదట్లో. పితుర్యువరతే రత్ని జ్యేష్ఠోయమితి మంత్రి కవీనామీశ్వరో రాజ్యే కృతః పరమసమ్మత. మా తండ్రి మరణించాక మంత్రులందరూ అతడు జ్యేష్ఠ కుమారుడని అతని చేత చాలా గౌరవింపబడిన వానర రాజుగా రాజ్యం మీద నియమించారు. రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థిత. తండ్రి తాతల నుండి సంక్రమించిన మహా వానర రాజ్యాన్ని అతడు పాలిస్తుండగా నేను అన్ని కాలాలు స్నేహితుల్లాగా కాదు, సేవకుడిలాగా వంగి వంగి నమస్కారాలు చేస్తూ గడిపారు. మాయావీ నామ తేజస్వీ పూర్వజో దుందుభేస్సుత తేన తస్య మహద్వైరం వాలిన స్త్రీకృతం పురా. దుందుభి అన్నగా మయుడి పెద్ద కుమారుడైన మాయావి అనే తేజస్శాలి అయిన రాక్షసుడు ఉండేవాడు. పూర్వం అతడితో వారికి స్త్రీ మూలంగా ఒక వైరం ఏర్పడి అర్థం సదు సుప్తే జనే రాత్రౌ కిష్కింధాద్వారమాగత నర్దతి స్మ సుసరం సుసంరబ్ధౌ వాలినం చాహ్వమద్రయద్రణి. ఆ మాయావి ఒకరోజు రాత్రి జనులంతా నిద్రపోతుండగా కిష్కింధ ద్వారం దగ్గరకు వచ్చి చాలా కోపంతో బిగ్గరగా అరస్తూ వాలి యుద్ధానికి ఆహ్వానించి ప్రమస్తస్తు మమ భ్రాత్రా నర్దతో భైరవస్వనం శ్రుత్వాజ మమృషే వాలి నిష్పపాత జనాత్తదా. అప్పుడు నిద్రపోతున్న నా సోదరుడు వాలి గర్జిస్తున్న అతని భయంకర ధ్వని విని సహించక వేగంగా బయటికి వచ్చాడు గుహలోంచి. సదువై విస్తృత క్రోధాత్తం హంతుమసురోత్తమం వార్యమాణ తదస్త్రీభి మయా చ ప్రణతాత్మన. అప్పుడు స్త్రీలు నమస్కరిస్తూ నేను నివారించిన వెనక ఆ రాక్షసుణ్ణి చంపడానికి కోపంతో గుహ నుంచి బయటికి వెళ్ళి సదు నిర్ధూయత సర్వాణి జగామమగాబల తతోహమపి సౌహార్ద నిస్సృతో వాలినా సహ. మహాబలశాలి అయిన ఆ స్త్రీలనందరినీ తోసేసి బయటకు వచ్చేశారు. అంటే అంతఃపుర స్త్రీ. నేను కూడా స్నేహం వల్ల వాడితో బయలుదేరాను. సత్వమే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాదవస్థితం అసురో జాత సంత్రాస ప్రదుద్రావ తదాభృశం. అప్పుడు అసురుడు నా సోదరుణ్ణి దూరంగా ఉన్న నన్ను చూసి చాలా భయపడి పారిపోయి తస్మిన్ ద్రవతి సంతస్తైహ్యవాహయానం ధృతతరం గతో ప్రకాశోపి కృతో మార్గ చంద్రేణోద్గచ్చదా తదా. అతడు భయపడి పారిపోతుండగా మేమిద్దరం కూడా వెంటనే వాణ్ణి వెంబడించి అతడు ఉదయిస్తున్న చంద్రుడు మార్గం లక్ష్యంగా కనపడేట్టు చేశారు. సత్రుడైరావృతం దుర్గం ధరణ్యా వివరం మగతు ప్రవివేశాసురో వేగాన్ దావా మాసాధ్య విస్థితౌ. ఆ అసురుడు తృణం చేత గడ్డి కప్పబడి ప్రవేశింపశక్యం కాని గొప్పదే భూమి యొక్క వివరలోకి బొక్కలోకి రంధ్రంలోకి వేగంగా మేమిద్దరం ఆ బిలం దగ్గర చేరి నిలిచిపోయాం. తం ప్రవిష్టం పుంభిత్వా బిలరోషవశం గద మామువాచ తతో వాలి వచనం క్షుభితేంద్రియ. అప్పుడా శత్రు బిలలో ప్రవేశించటం చూసి వాలి బాగా క్షోభం చెంది ఇంద్రియాలతో
నాతో ఇలా అన్నాడు. శోభ చెందిన ఇంద్రియాలతో ఇలా అన్నాడు. ఇహ తిష్టాజ్య సుగ్రీవ బిలద్వారి సమాహిత యావదత్ర ప్రవిశ్యాహం నిహస్మి సమరే రిపుం. సుగ్రీవా, నేను ఈ బిలంలో ప్రవేశించి యుద్ధంలో శత్రువుని సంహరించి తిరిగి వచ్చేవారు జాగ్రత్తగా ఈ బిలద్వారం దగ్గర కాపలా కాసి ఉండు. మయా త్వేతద్వచనం దత్వా యాచితః ఆసవరం తవ శాపయిత్వా చ మాం త్వభ్యాం ప్రవివేశ బిలం తదః. ఆ మాటలు విని నేను కూడా వస్తానని ప్రార్థిస్తే శత్రు సంహారకుడైన వారి అంగీకరించగా తన పాదాల మీద ఉట్టుపెట్టి బిలంలోకి ప్రవేశించి తస్య ద్రవిష్టస్య బిలంసాగ్రహ ప్రవిష్టస్య బిలంసాగ్రహ సంవత్సరో గతః స్థితస్య చ బిలద్వారి సకాలో వ్యత్యవర్తతః. అతడు బిలంలో ప్రవేశించి కొంచెం అధికంగా దాదాపు ఏడాది దాటిపోయి ఆ కాలమంతా నేను బిలం ద్వారం దగ్గరే అలాగే కాపలా కాసి అహం తు నష్టం తం వ్యజ్ఞాజ్ఞాత్వా స్నేహాధాగత సంభ్రమ భ్రాతరం న ప్రపశ్యామి పాప శంకిచ మే మనః. వారి మరణించాడని ఊహిస్తూ స్నేహం వల్ల నేను భయపడు వారి కనపడకపోవటం చేత నా మనస్సు పాపాన్ని శంకించింది. అధ దీర్ఘస్య కాలస్య బిలాత్ తస్మాద్వినిస్మృతం సఫేనం రుధిరం దృష్ట్వా తతోహం దుఃఖితః. అంతలో చాలా కాలానికి ఆ బిలం నుండి నురుగుతో కూడిన రక్తం బయటికి బయలుదేరి రాగా చూసి నేను చాలా దుఃఖపడి నర్దతామసురాణాంచ ధ్వనిన్వే శ్రోత్రమాగతః న రతస్య చ సంగ్రామే శ్రోతసోతోపి శ్వనో గురో. గట్టిగా అరుస్తున్న అసురుల ధ్వని కూడా నా చెవికి వినపడి మా అన్నగారు యుద్ధం చేస్తున్నట్లుగా అరుస్తున్నట్టుగా ధ్వని వినపడాల. అహం త్వమగతో బుద్ధ్య శైనైస్తైర్భ్రాతరం వతం విధాయ బిలద్వారం శిలయా గిరిమాత్రయ శోకార్తశోదకం కృత్వా కిష్కింధాం ఆగతః సఖి గుహ మానస్య మే తత్వం యత్నతో మంత్రిభిః శ్రుతం. మిత్రుడా, నేను ఆ గుర్తులను బట్టి నా సోదరుడు చంపబడ్డాడని ఊహించుకొని దుఃఖాక్రాంతుడనై పర్వతమంతా శిలలతో ఆ బిలద్వారాన్ని మూసేసి అతడికి తర్పణాలు కూడా చేసి కిష్కిందకొచ్చి నేను రహస్యంగా ఎంత దాచిన మంత్రుడు ప్రయత్నించి నిజాన్ని కనుక్కొని తతోహం తై సమాగమ్య సమయతై అవిశేషిత రాజ్యం ప్రశాస తస్తస్య విజ్ఞాయతో మమ రాఘవ అజగామ రిపుం గత్వా దానవం సతువానరః. అప్పుడు ఆ మంత్రుడు కలిసి నా దగ్గరికి వచ్చి నన్ను రాజ్యాభిషిక్తుడిని చేసి రామా, నేను న్యాయసమ్మతంగా రాజ్యం పాలిస్తుండగా వారి శత్రువైన దానవుణ్ణి చంపి తిరిగి వచ్చారు. అభిషిక్తంతు మాం దృష్ట్వా కోపా సంరక్తలోచ మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. నేను రాజ్యాభిషిక్తుడనై ఉండటం చూసి కోపంతో ఎర్రపడ్డ కళ్ళతో నన్ను దూషించి నా మంత్రులందరినీ బంధించేశారు. నిగ్రహేచ సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తత మే బుద్ధి భ్రాతృ గౌరవ యంత్రిత. రామా, నేను అతన్ని నిగ్రహించటానికి సమర్థుణ్ణి అయినా నా బుద్ధిని అన్న మీద ఉన్న గౌరవం అడ్డుకోవటం చేత ఆ పాపాత్మ విషయంలో క్రూరంగా నేను ప్రవర్తించల. హత్వా శత్రుం సమే భ్రాత్ర ప్రవివేశపురం తదా.
నూనమానయం తం మహాత్మానం యథావచ్చాభివాదయం ఉక్తాశ్చ నాశిషస్తేన ప్రభుష్టేవాంతరాత్మనా. నా సోదరుడైన వారి శత్రువులను చంపి పట్టణంలో ప్రవేశించ ఆ మహాత్ముని గౌరవించు యథావిధిగా అభివాదం చేశానే. కానీ వాడు మనస్సంతోషపూర్వకంగా నన్ను ఆశీర్వదించలా. నత్వా పాదావకం తస్య ముకుటేనా స్పృశం ప్రభో అభివారీ మమ క్రోధాన్ న ప్రసాదం చకార సహ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే నవమ సర్గః. రామా, నేను అతడికి నమస్కరించి పాదాల కిరీటంతో స్పృశించిన వారి కోపంతో నన్ను అనుగ్రహించలేదు. 9వ సర్గ అయిపోయి 10వ సర్గ. తతః క్రోధ సమావిష్టం సంరబ్ధం తముపాగతం అహం ప్రసాదయాంచక్రే భ్రాతరం హితకామ్యయ. అప్పుడు వచ్చి కోపావిష్టుడై తొందరగా ప్రవర్తిస్తున్న నా సోదరుని నేను మా ఇద్దరి హితాన్ని కోరి బతిమారుకున్న నేనే. దృష్ట్వాసి కుశలీ ప్రాప్తో నిగతస్తత్వయా రిపు అనాథశ్చ ఇమే నాథ త్వమేకో నాథనందన. రక్షకులు లేని వాళ్ళకి ఆనందం కలిగించే అన్నా, అదృష్టవశం చేత నువ్వు శత్రువులను సంహరించి తిరిగొచ్చావు, సంతోషం. అనాథుడైన నాకు ఒక్కడికి నువ్వే రక్షకుడు. ఇదం బహుశక శలాకందే పూర్ణచంద్రమివోచితం శత్రుం సవాలవ్యజనం ప్రతీచ్ఛస్తమయాధృతం. ఉదయిస్తున్న చంద్రుడిలా ఉన్న అనేకాలై ఊసలు ఉన్న ఈ ఛత్రాన్ని వింజామరాన్ని నీకు పడుతున్నా, నాకు రాజ్యం అక్కల అంగీకరించు. ఆర్తశ్చాద విరద్వారి స్థిత సంవత్సరం నృప దృష్ట్వాచ శోణితం ద్వారి విరాక్షావి సముత్థితం శోక సంవిఘ్న హృదయో భుజం వ్యాకులతేంద్రియ అసిద్ధాయ బిలద్వారం శైలశృంగేన తత్తద అస్మాద్దేశాదపాక్రమ్య కిష్కిందాం ప్రవిశం పునః. నేను దుఃఖంతో బాధపడు సంవత్సరం పాటు బిలద్వారం దగ్గరే కాపలా కాస్తూ ఇంతలో బిలం నుండి రక్తం ద్వారం వైపు ప్రవహించడం చూసి శోకంచే హృదయం దిగులు చెందగా ఇంద్రియాలన్నీ వ్యాకులత చెందగా ఆ బిలద్వారాన్ని పర్వత శిఖరం చేత కప్పేసి ఆ ప్రదేశం నుండి తిరిగి కిష్కింద చేరు. విషాదాత్వికమాం దృష్ట్వా పౌరై మంత్రిభిరేవ చ అభిషిక్తో న కామేన తన్మే క్షంతుం త్వమర్హసి. దుఃఖంతో ఇక్కడికి వచ్చిన నన్ను చూసి పౌరుడు మంత్రుడు నాకు అభిషేకం చేశా. నా కోరిక చేత కాదు, నేనేం కావాలనుకో. నువ్వు నాకు జరిగిన అభిషేకాన్ని క్షమించు. త్వమేవ రాజామానార్హ సదాచాకం వ్యధా పురా రాజభావి నియోగోయం మమ తద్విరహాత్కృత సామాచ్చ పౌరవ గలం స్థితం విహత కంటకం. గౌరవంగా తగిన రాజు నువ్వే. నేను పూర్వంలాగానే ఉంటా, ఏం కోరను. నాకేమి అన్ని రాజ్యాన్ని వాళ్ళు నాకు మీద భారం పెట్టారు, నేను ఒప్పుకున్నా. అమాత్యులతో నగరంలో కూడా రాజ్యాన్ని శత్రుబాధ లేకుండా కాపాడుతూ వచ్చి వ్యాసభూత ఇదం రాజ్యం తవ కార్యాతయామ్య మాచ రోషం కృతా సౌమ్య మమ శత్రు నిషూదన. న్యాసంగా అంటే రక్షించమని పెట్టి ఇవ్వడం ఉంచబడిన ఈ రాజ్యాన్ని
నీకు మళ్ళా అప్పగించేస్తున్నా. శత్రు సంహారక సౌమ్య, నా మీద కోపం వదిలేయి. యాచయిత్వాం సరసా రాజన్ మయా బద్ధో యమంజలి బలాదస్మిన్ సమాగమ్య మంత్రిభిః పురవాసిభిః రాజభావే నియుక్తోహం శూన్యదేశ జిగీషయా. అంజలి ఘటించి శిరస్సు వంచి నిన్ను ప్రార్థిస్తా. రాజు రాజ్యం వశంలో ఉంచుకోవాలని కోరికతో మంత్రులు చెప్పినట్టుగా, పౌరులు చెప్పినట్టుగా ఈ రాజ్యాన్ని బలాత్కారంగా నన్ను రాజుగా నియమించారు. అందులో నా కోరిక ఏం లేదు. స్నిగ్ధమేవం బ్రువాణాం స వినిర్భర్చవాన ధిక్వామిది స మాముక్త్వా బహు తత్తదువాచ. కనుక ఈ విధంగా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న నన్ను ఆ వాలి భయపెట్టి చేచి అంటూ అనేక నిందావాక్యాలు ప్రకృతిశ్చ సమానీయ మంత్రిణశ్చైవ సమ్మతాన్ సమూహ సుహృతాం మధ్యే వాక్యం పరమగర్హితం. అప్పుడతడు గౌరవార్హులైన మంత్రుల ప్రకృతులను ప్రజలను పిలిపించి స్నేహితుల మధ్య నన్ను గురించి చాలా నిందావాక్యాలు పలికారు. విదితం ఓ మయా రాత్రౌ మాయావీ సమహాసుర మాం సమాహ్వయత శుద్ధౌ యుద్ధకాంక్షీ తదా పురా. కనుక పూర్వం ఒకనాటి రాత్రి మహాసురుడైన మాయావి కోపంతో యుద్ధాన్ని కోరుతూ నన్ను పిలిచాడు అనే విషయం మీకు తెలుసు కదా. తస్య తద్భాషితం శ్రుత్వా నిస్పరోహం నృపాలయ అమయా దాస్య మాం తోర్ణ మయం భ్రాతా సుదారుణః. కానీ మాటలు విని రాజప్రసాదం నుండి బయటికి వచ్చి అప్పుడు చాలా క్రూరుడై నా సోదరుడు నా వెంటనే వచ్చాడు, నా అనుసరించాడు. సతు దృష్ట్వైవ మాం రాత్రౌ సద్వితీయం మహాబల పరాద్భయ సంతస్తౌ వీక్ష్యాణం సముపాగతౌ అభిధృతస్తు వేగేన నివేశ చ మహాబలి. గొప్ప బలం గల ఆ అసురుడు రాత్రి మరొకడితో కూడా కలిసి వచ్చి నన్ను చూడగానే పారిపోయి మమ్మల్ని ఇద్దరినీ చూసి భయక్రాంతుడై పారిపోయి ఆ అసురుడు రాక్షసి ఒక బిలంలో ప్రవిష్టం విదిత్వాత్ సుఘోరం సుమహర్బిలం అయముక్తోధమే భ్రాత మయాతు క్రూర దర్శన. చాలా భయంకరుడై ఆ రాక్షసుడు ఆ మహాబిలలో ప్రవేశించినట్టు చూసి నేను క్రూర భావంతో నా సోదరుడితో సుగ్రీవుడితో ఇలా అన్నా. ఆహత్వా నాస్తి మే శక్తి ప్రతికంతుమిదం మితం పోయి వీరద్వారి పరీక్షత్వా యావదేనం నిహత్మ్యహం. ఒరే తమ్ముడా, ఆ రాక్షసుణ్ణి చంపకుండా నేను తిరిగి నగరానికి రాను. వీని చంపి వచ్చేవారు నువ్వు ఈ బెలద్వారం దగ్గరే ఉండు. స్థితోయమితి మత్వాహం ప్రవిష్టస్తు ధరాసనం తం మే మార్గయతస్తత్ర గతః సంవత్సరస్తదా. కనుక ఆ ద్వారం వద్ద ఉన్నాడు కదా అని నేను ప్రవేశించి కానీ ఆ బిలంలో అక్కడే వాడి కోసం వెతుకుతుంటే సంవత్సరం గడిచి సతు దుష్టో మయా శత్రు అవిర్వేదాద్భయావహ నిగతశ్చ మయా పద్య సద్య సర్వై సహ బంధుభి. నేను దిగులు చెందకుండా వెదికి భయంకరుడై రాక్షసుని పట్టుకొని వెంటనే వాడి బంధువుని కూడా నరికి పారేసి తస్మాత్ స్యాత్ పర్వతే ప్రవృత్తేన వృధిరౌఘేన తద్విర పూర్ణమాసీ దురాత్రాము వ్యసనంతస్య భూతలే. అతడు నేలపై పడిచి అరుస్తుండగా అతని ముఖం నుండి బయలుదేరి రక్తంతో నిండిపోయి ఆ బిలం నడవటానికి కూడా శక్యం కానట్టయిపోయి సోదయిత్వాతు తం పద్మశత్రం విక్రాంతం తమకం సుఖం నిష్క్రామం
నేహ పశ్యా విలస్య పిహితం ముఖం. నేను పరాక్రమవంతుడైన శత్రుడు అనాయాసంగా చంపేసి వచ్చేసరికి బయటకు దారి అంచేత దినద్వారం కప్పబడిపోయి నిక్రోశమానశ్చతు మే సుగ్రీవేతి పునః పునః యతః ప్రతివచో నాస్తి తతోహం భృశదుఃఖితః. సుగ్రీవా అని అనేకసార్లు నేను ఎంత అరచినా నాకు బదులు పలకవటం బదులు రాల. అందువల్ల నేను చాలా పాద ప్రహారైస్తూ మయా బహుభి పరిపాతితం తతోహం తేన నిష్క్రమ్య పదా పునరుపాగత్. ద్వారానికి పెట్టిన మూత చాలా తన్నులు పడవు. ఆ మార్గం ద్వారా నేను బయటకు తత్రానే వాస్మి సమృద్ధౌ రాజ్యం మృగయతాత్మన సుగ్రీవ నృశంసేవ విస్మృత్య భ్రాతృ సౌహృదం. క్రూరుడైన సుగ్రీవుడు సోదర ప్రేమ మరిచి రాజ్యం పొందాలనే కోరిక నన్ను అక్కడ బయటకు రాకుండా చేశాడు. ఏవముక్త్వా మాం తత్ర వస్త్రేణైకేన వనర తదా నిర్వాసయామాస వాలీ విగత సాధ్వసః. అప్పుడు ఆ సభ వాలి నన్ను గురించి ఈ విధంగా ఏమాత్రం సంకోచం లేనివాడు నన్ను కట్టుబట్టలతో దేశ బహిష్కారం తేనాహం అపవిద్ధస్య హుతదారశ్చ రాఘవ తద్భయాయాచ్చ మహిం సర్వా క్రాంతవాన్ సనవార్ణవాన్. కనుక రామ, ఈ విధంగా అతడు నన్ను రాజ్యం నుంచి బయటికి నా భార్యను అపహరించగా భయపడి అరణ్యంలో సముద్రంలో భూమంతా తిరిగా. ఋష్యమూకం గిరివరం భార్యాహరణ దుఃఖిత ప్రవిష్టోస్మి దురాధర్షం వారిన కారణాంతరే. నా భార్య వారి హరించడం చేత దుఃఖితుడనైన పర్వత జ్యేష్ఠమే ఋష్యమూకాన్ని ఆశ్రయించుకున్న కారణాంతరం చేత ఈ పర్వతం వారి మీదకి వాలి రాలేడు. ఏతస్తే సర్వమాఖ్యాతం వైరామ కథనం మగత్ అనాగస మయా ప్రాప్తం వ్యసనం పశ్య రాఘవ. కనుక రామ, మా వైరానికి కారణమంతా చెప్పేశాను. ఏ అపరాధం లేకపోయినా నాకు ఎలాంటి ఆపద సంభవించిందో నువ్వు చూడు. వారినశ్చ భయాత్తస్య సర్వలోక భయావహ కర్తుమర్హసి మే వీర ప్రసాదం తస్య నిగ్రహాత్. సకల జనుల భయం తొలగించే రామా, నా వలన కలిగిన భయంతో నేను దాన్ని నిగ్రహించి నన్ను అనుగ్రహి. ఏవముక్త తేజ ధర్మజ్ఞో ధర్మ సంహితం వచనం వక్తుమారేవి సుగ్రీవం ప్రహసన్నివ. తేజస్యాది ధర్మాలు ఎరిగిన అయిన రాముడు మాటలు విని సుగ్రీవుడితో ధర్మ సంబంధమైన పలుకులు ఇలా పలి. అమోఘ సూర్య సంకాశ నిశితామేశరాయుమే తస్మిన్ వాలి దుర్వృత్తే ప్రతిష్యంతి ఋషాన్వితా. సూర్యుడితో సమానాలు వాడి అయిన అమోఘాలైన నా బాణాలను నేను కోపంతో దురాత్ముడైన మీ అన్న వాలి మీద ప్రయోగిస్తా. యావత్తం నహిమేవ చేయం తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్ పాపాత్మ వారీ చారిత్ర దూషక. నీ భార్యను అపహరించి మర్యాదను ఉల్లంఘించిన ఆ పాపాత్ముడవైన వారి నా కంట పడనంత వరకు మాత్రమే జీవిస్తా. ఆత్మానుమామస్త్యపశ్యామి మగ్నస్వం సోగసాగరే త్వామహం తారయిష్యామి బాఢం ప్రాప్స్యసి పుష్కలం. ఆయన నా స్థితిని బట్టి ఊహించుకొని నువ్వు ఎలా శోక సాగరంతో మునిగి ఉన్నావో తెలుసుకున్నా. నేను ఆ శోక సాగరాన్ని దాటించే పూచిన సంపూర్ణ రాజ్యం నీకు తప్పక లభించేట్టు చేస్తా.
తస్య తద్వచనం శ్రుత్వా హర్ష పౌరుషవర్ధనం సుగ్రీవः పరమప్రీతः సుమహద్వాక్యమబ్రవీత్. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే దశమ సర్గః. సుగ్రీవుడు సంతోషం పౌరుషం వృద్ధి పొందించే రామచంద్రుడి మాటలు సంతోషించి ఏం పలికాడు. రేపు 10వ సర్గ అయిపోయింది. రేపు 11వ సర్గలోకి ప్రవేశిస్తాం.